సార్ అసలు బడ్జెట్ అంటే ఏంటి, ముందుగా బడ్జెట్ని ఎందుకు ప్రవేశపెడతారు లాంటి అంశాల గురించి? మనకు బడ్జెట్ ఒక వ్యక్తి జీవితంలో ఉంటుంది, ఒక కంపెనీ జీవితం, కంపెనీకి ఉంటుంది, దేశానికి ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది. ఏ వ్యవస్థకైనా బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ అంటే మన ఆదాయానికి ఖర్చుకు మధ్య ఉండే సమతుల్యత. ఒక్క మాటలో చెప్పాలంటే బడ్జెట్ ఈజ్ అన్ యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. అంటే ఒక ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఆదాయాల్ని ఖర్చుల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు, ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటే ఏం చేస్తారు, వీటిని తెలిపేటువంటి ఒక వార్షిక ప్రకటన, ఒక యాన్యువల్ స్టేట్మెంట్ను బడ్జెట్ అని అంటారు. సో ఎందుకు ఈ బడ్జెట్ను ఆలోచన అవసరము? ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆదాయానికి సంబంధం లేకుండా ఖర్చు పెట్టుకుంటూ పోయారనుకోండి, చివరికి మిగిలేదేంటి? ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండవు. లేదు ఆదాయము ఉండి కూడా ఖర్చు పెట్టలేదనుకోండి, దానివల్ల అవసరాలు తీరకపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా రాబోయే సంవత్సరానికి అంటే ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రభుత్వము అంచనా వేస్తుంది, నాకు ఇంకో ఈ సోర్సెస్ నుంచి ఈ రకాలుగా నాకు ఆదాయం వస్తుంది అని. సో ఈ ఆదాయాన్ని నేను ఈ రకంగా ఖర్చు చేయదలుచుకున్నాను అని బడ్జెట్లో ఒక ప్రతిపాదనలని పార్లమెంటు ముందుంచి పార్లమెంట్ ఆమోదం పొందుతుంది. సో అందువల్ల బడ్జెట్లు అనేది లేకపోతే ప్రభుత్వం తన ఖర్చుల్ని, ఆదాయాల్ని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వ ద్రవ్య నిర్వహణ అంటే ఒక ప్లాన్డ్ పబ్లిక్ ఫైనాన్షియల్స్ ఒక పద్ధతి ప్రకారం జరగటానికి బడ్జెట్ అనేది కీలకం. బడ్జెట్ ఒక ఆర్థిక అవసరమే కాదు, ప్రజాస్వామిక దేశంలో ఒక రాజ్యాంగబద్ధమైన ఆవశ్యకత కూడా. ఎందుకంటే ప్రభుత్వం అనేది పబ్లిక్ ఫైనాన్సెస్కు ఒక ట్రస్టీ మాత్రమే. అంటే ప్రభుత్వము యజమాని కాదు ఈ దేశానికి. ఈ దేశంలో ఉన్న ఆర్థిక వనరులకు కానీ, ఈ దేశంలో ఉన్న సంపదకు కానీ, ఈ దేశానికి కూడా యజమానికి కాదు, ఒక ట్రస్టీ. ఆ ట్రస్ట్ కూడా 5 ఏళ్ల పాటు ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకొని అధికారాన్ని ఒక ప్రభుత్వం చేతిలో పెడుతుంది. కానీ ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా చేసుకునే హక్కు లేదు. ఆ ప్రభుత్వము ఏమి చేసినా పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి. రాష్ట్రంలో అయితే శాసనసభకు జవాబుదారీగా ఉండాలి. కారణం ఏంటంటే పార్లమెంటు ప్రజలు ఎన్నుకున్న సభ. అందువల్ల రాజ్యాంగ రీత్యా ఒక కంపల్షను అవసరము ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వము ప్రతి ఏడాది ఏప్రిల్ 1కి ఫైనాన్షియల్ ఇయర్ మొదలవుతుంది కనుక దానికన్నా ముందే ఆ పార్లమెంటుకు తన ఆదాయ వ్యయాల పట్టిక, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ను పెట్టి ఆ పార్లమెంట్ ఆమోదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ఇట్ ఈస్ అన్ ఫినాన్షియల్ అకౌంటబిలిటీ టు ద కంట్రీ. అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కార్యనిర్వాహక వర్గం ఎగ్జిక్యూటివ్, పార్లమెంటు లేదా అసెంబ్లీ అనే లెజిస్లేచర్ ద్వారా దీన్ని ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి ఒక ప్రక్రియే బడ్జెట్. అందువల్ల బడ్జెట్ అనేది ఒకవేళ ఆమోదం పొందకపోతే, ఉదాహరణకు అందుకే ఇప్పుడు ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మనకు తర్వాత 2 నెలల పాటు ఉంటుంది. ఈ 2 నెలల పాటు పార్లమెంటు ఒక్కొక్క సబ్జెక్టు పైన స్థూలంగా బడ్జెట్పై చర్చిస్తుంది, పద్దుల వారీగా కూడా చర్చిస్తుంది. అంటే ఒక్కొక్క పద్దు పైన ఇప్పుడు విద్యారంగానికి ఎంత, ఆర్థిక డిఫెన్స్ రక్షణ రంగానికి ఎంత, ఇలా ఒక్కొక్క రంగాన్ని కూడా చర్చిస్తుంది. సో ఆ రంగాన్ని చర్చించి, ఆ పద్దుల్ని చర్చించి దాంట్లో మార్పులు చేర్పులు చేసుకొని ఆ చివరకు అప్రాప్రియేషన్ బిల్ అంటారు. అంటే ద్రవ్య వినిమయ చట్టం. అంటే ఈ మొత్తం బడ్జెట్ ప్రతిపాదనలపైన చర్చ జరిగిన తర్వాత మార్పులు చేర్పులతో కూడిన ఆదాయ వ్యయాల పట్టిక తయారైనాక దాన్ని ఒక బిల్లు రూపంలో, అప్రాప్రియేషన్ బిల్, ద్రవ్య వినిమయ బిల్లు రూపంలో పార్లమెంట్ ముందుకొస్తే పార్లమెంట్ ఆ బిల్లు ఆమోదించిన తర్వాతే ప్రభుత్వం ఒక నయా పైసైనా ఖర్చు పెట్టే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ ఏప్రిల్ 1కి ముందు కనుక బడ్జెట్ ఆమోదము పొందలేదనుకోండి, అప్పుడు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వానికి ఖర్చు పెట్టేటువంటి అవకాశమే ఉండదు. ఇప్పుడు బడ్జెట్ ఒక్కొక్కసారి బడ్జెట్ ప్రవేశపెడతారు, ఒక్కొక్కసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు.
అంటే తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడతారు. అనూహ్యమైన అనుకోని అవాంతరాలు ఏర్పడినప్పుడు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా తాత్కాలికమైన బడ్జెట్ ప్రవేశపెడతారు. అదే ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. సో బడ్జెట్కు ఓట్ ఆన్ అకౌంట్కు ఉన్న తేడా ఏంటంటే బడ్జెట్ అనేది ఏడాదికి పూర్తి ఫైనాన్షియల్ ఇయర్కు ప్రవేశపెట్టేది బడ్జెట్ అంటారు. ఓట్ ఆన్ అకౌంట్ అనేది తాత్కాలికంగా ఆ 3 నెలల కోసం పెడతారు. అయితే 3 నెలల కోసం పెట్టేటప్పుడు కూడా ఏడాదిలో బడ్జెట్ ఎలా ఉంటుందని ఒక అంచనా ఇస్తారు, కానీ అది తాత్కాలిక బడ్జెట్ గానే ఉంటుంది. ఇక ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది, సార్ మరి బడ్జెట్ ప్రవేశపెడతారు, ఇంకో ఇలా ఆదాయం వస్తుందని అనుకుంటారు, అలా ఆదాయం రాదు. ఇలా ఖర్చు చేద్దామని అనుకుంటారు, అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. ఇప్పుడు మరి సార్ మరి బడ్జెట్లోమో ఇంత ఆదాయం వస్తుందని ఇంత ఖర్చు పెడతానని అనుకుంటాం ముందుగా, కానీ కాలక్రమేణా అది జరగనప్పుడు ఎలా అన్నప్పుడు ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ బిల్స్ పెట్టాల్సి ఉంటుంది. అంటే సప్లిమెంటరీగా బిల్స్ ప్రవేశపెట్టి ఇంకో నేను ఇలా అనుకున్నాను కానీ ఇలా జరగలేదు అని ప్రభుత్వానికి సప్లిమెంటరీ ఎక్స్పెండిచర్ బిల్స్ పెట్టి పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందుతూ ఉంటారు. సో అందువల్ల ఇదొక ప్రక్రియ. నీవు బడ్జెట్ ప్రతిపాదించినప్పుడైనా తర్వాత అనుకోని మార్పులు చేర్పులు జరిగినా పార్లమెంట్ ఆమోదము తీసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఇది బడ్జెట్కు ఉన్నటువంటి స్థూలమైన ప్రక్రియ. అయితే కాలక్రమేణా బడ్జెట్ను దారి తప్పేది, బడ్జెట్ను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇవాళ బడ్జెట్లు లేవు. ఒకప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడా బడ్జెటే నియంత్రించేది, కాలక్రమేణా దాన్ని పక్కకు పెట్టారు. సో ఇది బడ్జెట్లో ఒక ఆదాయ వ్యయాల ప్రకటనతో పాటు ప్రభుత్వం అనుసరించేటువంటి ఆర్థిక విధాన ద్రవ్య విధాన దృక్పథం కూడా వస్తుంది. అందువల్ల అంటే ఫిస్కల్ ఫ్రేమ్వర్క్ అంటారు ఇంగ్లీష్లో. సో మీడియం లెవెల్ ఫిస్కల్ ఫ్రేమ్వర్క్, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. అంటే ఆర్థిక బడ్జెట్ ఏమో ఒక ఏడాదికి సంబంధించిన వ్యవహారమే, కానీ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆ బడ్జెట్ను ఒక పర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవటానికి ఒక మీడియం లెవెల్ ఫిస్కల్ ఫ్రేమ్వర్క్, అంటే సమీప కాలంలో ప్రభుత్వాల ద్రవ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఒక దృక్పథం, ఒక దృక్కోణ పత్రం, ఒక అవుట్లుక్ను కూడా ప్రభుత్వం పార్లమెంట్కి ఇస్తుంది. దీనితో పాటు అంటే ఒక బడ్జెట్ ఫిస్కల్ ఫ్రేమ్వర్క్తో పాటు ఆనవాయితీగా మారింది ఏంటంటే ప్రభుత్వాల ఆర్థిక ద్రవ్య విధాన ప్రకటనలకు కూడా బడ్జెట్ ప్రసంగం ఒక అంశంగా మారిపోతుంది. అంటే గవర్నమెంట్స్ ఎకనామిక్ అండ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్స్ కూడా బడ్జెట్లో ఉండబోతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఏదైనా ఆర్థిక విధాన ప్రకటన తీసుకోదలుచుకుంది అనుకోండి, ఆ ఆర్థిక విధాన ప్రకటన కూడా ఇప్పుడు ఎల్ఐసిని డిస్ఇన్వెస్ట్ చేయాలని లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఒక ప్రకటనగా చేశారు. సో ఇలా ప్రభుత్వము విధానపరమైన మార్పులు చేసినప్పుడు విధానపరమైన నిర్ణయాల్ని కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్తూ ఉంటారు. అంటే కేవలం ఆదాయ వ్యయాల ప్రకటనకే పరిమితం కాకుండా సమీప భవిష్యత్తులో ఉండేటువంటి ద్రవ్య చిత్రాన్ని, ఫిజికల్ సిచ్యువేషన్ ప్రవేశపెడతారు. అలాగే ప్రభుత్వం కీలకంగా ఆర్థిక ద్రవ్య రంగాల్లో తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలు, కీ క్రిటికల్ ఎకనామిక్ అండ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్స్ కూడా బడ్జెట్లో మనకు కనిపిస్తాయి. అయితే ఈ ఫిజికల్ ఫ్రేమ్వర్క్ అంటే సమీప భవిష్యత్తులో ద్రవ్య చిత్రంపై కానీ ఇలా ప్రభుత్వాలు ఉండే ఆర్థిక ద్రవ్యపరమైన విధాన ప్రకటనలు, ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ పాలసీ స్టేట్మెంట్లు కానీ చర్చకుంటాయి తప్ప వాటిపైన ఓటింగ్ జరగదు. ఒక్క బడ్జెట్ పైన మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. అంటే బడ్జెట్ను చివరకు ద్రవ్య వినిమయ బిల్లు, అప్రాప్రియేషన్ బిల్లు రూపంలో పార్లమెంట్కి వచ్చినప్పుడు దానిపై మాత్రమే చర్చ జరుగుతుంది. దాన్ని లోక్సభ ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మిగతా వాటిని చర్చకు, సమీక్షకు, విశ్లేషణకు ఉపయోగపడతాయి తప్ప వాటిపైన ఓటింగ్ ఉండదు. బడ్జెట్ కనుక ఆమోదం పొందకపోతే ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కు కూడా కోల్పోతుంది. ఆ మ్యానిపులేషన్ అవాయిడ్ చేస్తానికి బడ్జెట్ను చాలా గోప్యంగా ఉంచుతారు. బడ్జెట్ సీక్రసీ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్గా ఉంటుంది. బడ్జెట్ లీక్ అయినా కూడా ప్రభుత్వం అధికారంలో ఉండే హక్కును కోల్పోతుంది. విమర్శకులు చెబుతున్నట్లుగా ఆర్థిక మంత్రి బడ్జెట్లో ఎక్కువ విషయాలు దాచేస్తుంటారు సార్. నిజమే అది. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగమే తెల్లారి మీడియాలో కవరేజ్ వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం లోతుల్లోకి ఎవడు వెళ్ళడు, బడ్జెట్ డాక్యుమెంట్ చదివి ఓపిక ఉండదు. సో బడ్జెట్లో ఏమి చెప్పితే అది తెల్లారి కవరేజ్ వస్తుంది. వ్యవసాయానికి భారీగా ప్రాధాన్యత అంటాడు. అందువల్ల బడ్జెట్ ప్రసంగంలో తనకు ఉపయోగపడేది తాను హైలైట్ చేసుకోదలుచుకున్నయే చెప్తాడు. ఇప్పుడు ఉదాహరణకు
మై గవర్నమెంట్ ఈజ్ ఎలకేటింగ్ 20,000 crores ఫర్ ద సెక్టార్ ఆఫ్ అగ్రికల్చర్ అంటాడు. కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టినరో కనుక తక్కువ ఉందనుకో. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా 20,000 కోట్లే పెట్టి 10,000 కోట్లే ఖర్చు పెట్టారు. ఆ విషయం ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్లో చెప్పరు. ఏం చెప్తారు? కేవలం 20,000 కోట్లు కట్టారని మాత్రమే చెప్తారు, కంపారిటివ్ ఫిగర్ ఇవ్వరు. కానీ లాస్ట్ ఇయర్ 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు 20,000 చేస్తాను అనుకో, గొప్పగా చెప్తారు. మై గవర్నమెంట్ హాజ్ ఇంక్రీజ్ ఎలకేషన్ ఫర్ అగ్రికల్చర్ సెక్టార్ ఫ్రమ్ 10,000 crores to 20,000 crores అంటారు. అంటే అప్పుడు అందరూ ఇట్లా తప్పట్లు కొడతారు. అంటే ఏ ఫిగర్ చెప్పుకుంటే ఉపయోగపడుతుందో ఆ ఫిగర్ చెప్తారు. మీకు ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వస్తారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకోవడం రాడు. నాన్న నాకు సైన్స్లో 80% వచ్చిందంటాడు, మ్యాథ్స్లో 30% వచ్చింది ఒక చెప్పాడు. నా మ్యాథ్స్లో 30% వచ్చింది నాన్న అని చెప్పాడు, నాకు సైన్స్లో 80% వచ్చింది చెప్తాడు. అంటే ఏది ఎక్కువ వస్తే అది చెప్తాడు, తక్కువ వచ్చింది చెప్పాడు. ఆర్థిక మంత్రి కూడా చైల్డిష్గానే ఉంటారు. తనకు అనుకూలంగా ఉండే గణాంకాలు మాత్రమే స్పీచ్లో చెప్తారు, తనకు అనుకూలంగా లేని గణాంకాలు చెప్పరు. అందుకే బడ్జెట్ కన్సీల్స్ మోర్ దెన్ వాట్ ఇట్ రివీల్స్ అంటారు. ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? తమకు అనుకూలమైన డేటాను చెర్రీ పికింగ్ డేటా అంటారు. సో తనకు అనుకూలమైన సెలెక్టివ్గా డేటాను తీసుకుంటారు. అది ప్రభుత్వమైనా అదే పనిచేస్తుంది, ప్రతిపక్షమైనా అదే పనిచేస్తుంది. నిజాయితీగా చేసే విశ్లేషకుడు ఈ చెర్రీ పికింగ్ ఆఫ్ డేటా కాకుండా ఒక డేటాను కాంప్రిహెన్సివ్గా చూడాలి. సో డేటాను కాంప్రిహెన్సివ్గా చూసినప్పుడు మనం కరెక్ట్ అనాలిసిస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్ విశ్లేషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ అసలు? అంటే ఒకటి, ఎప్పుడు కూడా బడ్జెట్ను మనము అబ్సల్యూట్ ఫిగర్స్ చూస్తే అర్థం కాదు. ఆల్వేస్ కంపేరిటివ్ ఫిగర్స్ చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు మనకు విద్యారంగానికి 10,000 కోట్లు కేటాయించారు. ఏం చేస్తాం మనం? వెంటనే విద్యారంగానికి 10,000 కోట్లు నిధుల వరద అని రాస్తాం. అది కరెక్ట్ కాదు. దాన్ని ఎలా చూడాలి అంటే టోటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా చూడాలి. అంటే ఒక ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చులో ఈ విద్యారంగం పైన ఖర్చు పెట్టేది ఎంత, ఆరోగ్య రంగం పైన ఖర్చు పెట్టేది ఎంత, అంటే ఇది ఒక ప్రభుత్వం తన బడ్జెట్లో ఆ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుంది. ఇట్లా అంటే ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చులో దీనికి ఎంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఖర్చు ఇప్పుడు ఉదాహరణకు నాగేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు. నాగేశ్వర్కు 2 లక్షల రూపాయల జీతం ఉంది. నేను ఒక 10,000 రూపాయల కారు మీద నా ట్రాన్స్పోర్ట్ మీద ఖర్చు పెడుతున్నాను. ఎంత అవుతుంది? నాకు 2 లక్షల్లో 10,000 అంటే 5% నా రవాణా ఖర్చులు కింద పెడుతున్నాను. కానీ 20,000 జీతం ఉన్న అతను 10,000 ఖర్చు పెట్టాను అనుకోండి, కారు కొనుక్కొని, ఏమవుతుంది? తన ఆదాయంలో తన ఖర్చులో 20,000 ప్రతి నెల ఖర్చు పెడుతున్నాడు, అందులో 10,000 రవాణా మీద పెడుతున్నాడు అనుకోండి. అంటే 50% ఆఫ్ తన ఎక్స్పెండిచర్ రవాణా మీద పెడుతున్నాడు. అది దివాలా కోరు వ్యవహారం. అందుకే ఎప్పుడు కూడా నీ ఖర్చులు నీ ఆదాయానికి తగినట్టుగా ఉండాలి. ఆదాయం ఉన్నవాడు ఖర్చు పెడితే ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుంది. ఆదాయం లేనివాడు ఖర్చు పెడితే తానే దివాళా తీస్తాడు, ఆర్థిక వ్యవస్థకు ఊపు తర్వాత సంగతి. అంటే సస్టైనబుల్ ఎక్స్పెండిచర్ ఉండాలి. అంటే నీ ఆదాయానికి తగినట్టుగా నీ ఖర్చు ఉండాలి. అది తెలియలేదు. నీ మొత్తం ఖర్చులో భాగంగా ఎంత ఖర్చు పెడుతున్నావు. ఇప్పుడు నేను నా ఖర్చులో పిల్లల చదువు పైన తక్కువ ఖర్చు పెట్టి విహారయాత్రలపైన ఎక్కువ ఖర్చు పెట్టాను అనుకోండి, నన్ను బాధ్యతారహితులైన తండ్రి అంటాడు. సో విహారయాత్రలపైన ఖర్చు పెట్టాలా, పిల్లల చదువు పైన ఖర్చు పెట్టాలా? 2 ఖర్చులే. సో పిల్లల చదువు పైన ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెడుతున్నాడు, విహారయాత్రలపైన ఎంత ఖర్చు పెడుతున్నాడు, రెస్టారెంట్లు పోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు, పిల్లల ఆరోగ్యం కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాడు. సో ఇలా ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చులో భాగంగా రంగాల వారీగా ఖర్చు చూడాలి. ఇది మొదటిది. 2, ఇది కూడా గత బడ్జెట్లో ఎంత ఉంది, అంతకుముందు బడ్జెట్లో ఎంత ఉంది, అంతకుముందు బడ్జెట్లో ఎంత ఉంది, లాస్ట్ 5 yearsలో ఎంత ఉంది అనే కంపారిజన్లు చూడాలి. ఎందుకంటే అప్పుడే నీవు మెరుగైన ఎక్స్పెండిచర్ ప్రియారిటీ ఇస్తున్నావా లేదా తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎడ్యుకేషన్ పైన ఒక 2% 10% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతున్నారు అనుకోండి. ఇది ఎక్కువనా తక్కువనా మనకు ఎప్పుడు అర్థమవుతుంది? గత 5 ఏళ్ళ ఎవరేజ్ 15% ఎడ్యుకేషన్కు
ప్రభుత్వం మొత్తం వేలో ఖర్చు పెట్టారు. ఇప్పుడు 10% ఉందనుకోండి, మనం అప్పుడు తగ్గింది, ప్రభుత్వానికి విద్యారంగం పైన ప్రాధాన్యత తగ్గింది అని అంచనా వేస్తాం. గత 5 ఏళ్లలో 10% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టారు. ఇప్పుడు కూడా 10% ఉందనుకో, ఏమంటాం మనం? విద్యారంగం పైన ప్రభుత్వానికి ప్రాధాన్యత పెరగలేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అంటాం. సో లాస్ట్ 5 ఇయర్స్లో విద్యారంగం పైన ప్రభుత్వం మొత్తం ఖర్చులో 5% ఖర్చు పెట్టారు. ఇప్పుడు 10% ఖర్చు పెడుతున్నారు అనుకోండి. భారీగా పెరిగిన విద్యారంగం పైన ప్రభుత్వ ప్రాధాన్యత అంటాం. అందువల్ల అది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్, అంటే ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చులో భాగంగా చెప్పడం కాకుండా గత ఏడాదుల్లో ఎలా ఉండే అని మనం కంపేర్ చేస్తూ చెప్పాలి. ఇది ఒకటి. అలాగే ప్రతి ఫిగర్ను సహజంగా జాతీయ ఆదాయంలో భాగంగా చెప్తాం, అంటే అది పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చెప్పాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు మనకు అర్థం కావాల్సింది, నాకు ₹1,00,000 ఆదాయం ఉన్నవాడు విహారయాత్రలపైన 10,000 ఖర్చు పెట్టాడు, పెద్ద ఇబ్బంది లేదు. ₹1,00,000 ఆదాయం ఉన్నవాడు 10,000 అప్పు చేశాడు, ఇబ్బంది లేదు. కానీ ₹10,000 ఆదాయం ఉన్నవాడు ₹2,000 విహారయాత్రల మీద ఖర్చు పెట్టినా కూడా అది భారం అవుతుంది. అలాగే 10,000 ఆదాయం ఉన్నవాడు 5,000 అప్పు చేసినా భారం అవుతుంది. అందువల్ల నీవు ఖర్చులైనా అప్పులైనా ఏదైనా నీ మొత్తం ఆదాయంలో భాగంగా చూసినప్పుడు అది కరెక్ట్ ఎనాలిసిస్ అవుతుంది. అందుకే దాన్ని ప్రపోర్షన్ ఆఫ్ జీడిపి అంటారు. కేంద్ర బడ్జెట్ అయితే జీడిపిలో భాగంగా చెప్తారు, రాష్ట్ర బడ్జెట్ అయితే జిఎస్డిపిలో, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో భాగంగా చెప్తారు. అందువల్ల బడ్జెట్ గణాంకాలను టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో భాగంగా చూడాలి, అలాగే టోటల్ నేషనల్ ఇన్కంలో భాగంగా చూడాలి. అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇప్పుడు దానికి 30 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే ఎంత దీనికి ఈ రంగానికి కేటాయిస్తున్నారు, జాతీయ ఆదాయంలో భాగంగా ఎంత అనే 2 రకాల కంపారిజన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఒకటే కాదు, మీకు డెట్ టు జీడిపి రేషియో అంటారు, అంటే అప్పులు కూడా. ఇప్పుడు అప్పులను చూసేటప్పుడైతే చాలా చూడాలి. డెట్ టు జీడిపి రేషియో అంటే నీ మొత్తం ఆదాయంలో అప్పు ఎంత. అంటే మన ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు అప్పు చేసినా మనం కట్టుకోగలం, కానీ ఆదాయం తక్కువ ఉన్నవాడు అప్పు చేస్తే కట్టుకోలేడు. అందువల్ల ఆదాయాన్ని ఎప్పుడులో భాగంగా అప్పును చూడాలి, ఒకటి. 2, అప్పును మూలధన వ్యయంలో భాగంగా చూస్తారు, డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రేషియో అంటారు. ఇప్పుడు ఉదాహరణకు అప్పు చేసి నేను పొలం కొంటే నష్టం లేదు, అప్పు చేసి నేను ఒక 2 రూములు వేసి రెంట్కి ఇస్తే నష్టం లేదు, అప్పు చేసి నేను ఆటో కొనుక్కొని ఆటో నడుపుకుంటూ సంపాదిస్తే నష్టం లేదు. కానీ అప్పు చేసి నేను విహారయాత్రలకు వెళ్ళాను, అప్పు చేసి దుబారా ఖర్చు పెట్టాను, అప్పు చేసి లగ్జరీస్ మెయింటైన్ చేశాను నాకున్న కెపాసిటీ కన్నా, అది నష్టదాయకం. అందువల్ల అప్పు చేసి ఏమి చేశావు, అందుకే అప్పు చేసి కనుక ఆదాయాన్ని తెచ్చే రీతిలో ఖర్చు పెట్టామనుకోండి, దాన్నే డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రేషియో అంటారు. సో ఆ డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత. 3వది షార్ట్ టర్మ్ డెట్ వర్సెస్ లాంగ్ టర్మ్ డెట్ చూడాలి. అంటే ఉదాహరణకు నీవు ఒక అప్పు చేసావు, ఈ అప్పు 20 ఏళ్ళకు లోన్ తీసుకున్నావు, నీ మీద భారము ఒత్తిడి తక్కువ ఉంటుంది. నువ్వు 5 ఏళ్లలో చెల్లించాల్సిన లోన్ తీసుకున్నావు, నీ పైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల లాంగ్ టర్మ్ డెట్ అనేది రిలేటివ్లీ కంఫర్టబుల్గా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వము స్వల్పకాలిక రుణాలు తీసుకుంటుందా, దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటుందా. తర్వాత కాస్ట్ ఆఫ్ డెట్ చూడాలి, ఎంత వడ్డీ చెల్లిస్తోంది. ఇప్పుడు ఉదాహరణకు నీవు తక్కువ వడ్డీ చెల్లించేటువంటి లోన్ అనుకో, భారం ఏమి ఉండదు. ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నావు అనుకో, భారం ఉంటుంది. కాస్ట్ ఆఫ్ డెట్ చూడాలి. తర్వాత సోర్స్ ఆఫ్ డెట్ చూడాలి. ఇప్పుడు ఒక విదేశీ రుణం తీసుకున్నాం అనుకోండి, డాలరు రేటు మారినప్పుడు నీకు భారం అవుతుంది. అందువల్ల విదేశీ రుణాల కాంపోనెంట్ ఎంత ఉన్నది అని చూడాలి, ఫారిన్ లోన్ కాంపోనెంట్. అలాగే ఈ అప్పులో నీకు ఈ రుణాల్లో కూడా ఎవరి నుంచి తీసుకున్నావు, సోర్స్ ఆఫ్ డెట్ చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు విదేశాల నుంచి అప్పు తీసుకున్నావు, నువ్వు కట్టే వడ్డీ ఎవరికి పోతుంది, విదేశాలకు పోతుంది. కానీ ప్రజల నుంచి డబ్బు తీసుకున్నావు అనుకోండి, స్మాల్ సేవింగ్స్ అంటారు. ఉదాహరణకు ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీసులో కట్టే పొదుపు మొత్తాలు, అలాగే మనము ప్రభుత్వం బాండ్లు జారీ చేస్తుంది. ఉదాహరణకు ఈ బాండ్ల ద్వారా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వడ్డీ ఎక్కువ చెల్లించిన ఇది ఎవరికి వస్తుంది, దేశ ప్రజలకు వస్తుంది. అంటే దేశ ప్రజలకు వడ్డీ ఎక్కువ చెల్లించినా కూడా ప్రభుత్వానికి భారం కావచ్చేమో, కానీ అది ప్రజలకు ఆదాయంగా మారి
ప్రజలకు బెనిఫిట్ అవుతుంది. అందువల్ల ఇన్ని రకాల ఆస్పెక్ట్ చూడాలి. సోర్స్ ఆఫ్ డెట్, షార్ట్ టర్మ్ డెట్, లాంగ్ టర్మ్ డెట్, కాస్ట్ ఆఫ్ డెట్, డెట్ టు జీడిపి రేషియో, డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రేషియో. కేవలం అప్పు ఇంత ఉంది అంటే సరిపోదు, అది ఏ పిక్చర్ కూడా మనకి ఇవ్వదు. ఆ అప్పు యొక్క స్వభావం ఏంటి, లక్షణం ఏంటి అని చూడాలి. ఇలా ప్రతి ఖర్చులో ప్రతి దాంట్లో కూడా మనము ఏ రకంగా లోతుల్లోకి వెళ్ళి ఆ గణాంకాలను అధ్యయనం చేస్తే తప్ప మనకు విషయం అర్థం కాదు. బడ్జెట్ను స్థూలంగా అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏంటి సార్? సో బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడు వాస్తవంగా బడ్జెట్ స్పీచ్తో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఇమీడియట్ రెడీ రెఫరెన్స్కు ఉపయోగపడుతుంది. ఒకటి బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్, అంటే ఆర్థిక మంత్రి ప్రసంగం. అయితే ఆర్థిక మంత్రి తెలివిగా ఏం చేస్తారు, ఆర్థిక మంత్రి ప్రసంగం ఒక్కటే చూసి మనం బడ్జెట్ పైన కామెంట్ చేసేటప్పుడు ఉండే ప్రమాదం ఏంటంటే ఆర్థిక మంత్రి చాలా విషయాలు చెప్పరు. సో చాలా ఉదాహరణకు ఒక బడ్జెట్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నిధులు పెరిగాయనుకో అది చెప్పుకుంటాడు, విద్యా మంత్రిత్వ శాఖకు నిధులు తగ్గాయనుకోండి దాన్ని మెన్షన్ చేయడు. అంటే బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ తాను చెప్పదలుచుకునే చెప్తాడు. అందువల్ల ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ ఒక డాక్యుమెంట్ మాత్రమే, దాని ఆధారంగానే చేసుకొని మనము సమగ్రమైన సంపూర్ణమైన అవగాహనకు రాలేము, విశ్లేషణ చేయలేము. ఇక మరి అదే సమయంలో ఇన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ నెంబర్స్ చూసి నెంబర్ కనెక్టింగ్ చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఇమీడియట్గా ఏంటంటే బడ్జెట్ ఇన్ బ్రీఫ్, బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అని స్థూలంగా బడ్జెట్లో ఉండే సమ్మరీ లెక్కలు, అంటే ప్రభుత్వ ఆదాయాలేంటి, వ్యయాలేంటి, అప్పులు ఏంటి, లోన్లు ఏంటి, ఇలా స్టాటిస్టికల్ సమ్మరీ రూపంలో ఒకటి ఉంటుంది. సో దీన్ని బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అంటారు. అంటే ప్రస్తుత బడ్జెట్లో ప్రతిపాదించిన దాన్ని, అంతకు ముందు ఇప్పుడు రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్కు ప్రతిపాదించింది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంపారిటివ్ ఫిగర్స్ కూడా ఉంటాయి. సో దానివల్ల మనం ఇమీడియట్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్ పెరిగిందా తగ్గిందా, ఇరిగేషన్ సెక్టార్ పెరిగిందా తగ్గిందా అనేది మనం చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది రెండో డాక్యుమెంట్. ఇక మూడో డాక్యుమెంట్ ఎకనామిక్ సర్వే. ఈ ఎకనామిక్ సర్వే అనేది ఆల్రెడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మనకు రాష్ట్రాల బడ్జెట్లనోమో బడ్జెట్ ప్రసంగంతో పాటు ఇస్తారు, కానీ పార్లమెంట్లో ఉన్న ఆనవాయితీ ఏంటంటే బడ్జెట్ కొల ముందే ఫైనాన్స్ మినిస్టర్ ఈ ఆర్థిక సర్వేను పార్లమెంటుకు పెడతారు. దీనిపైన చర్చ జరగదు ప్రత్యేకంగా, దీనిపైన ఓటింగ్ ఉండదు. ఆర్థిక సర్వేను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాస్తాడు. సో ఈ ఆర్థిక సర్వే ఏంటంటే ఒక డయాగ్నోసిస్ లాంటిది. అంటే దేశం ముందున్న ఆర్థిక సవాళ్లను, దేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని, భవిష్యత్తులో దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందన్న అంచనాను, ఆర్థిక ధోరణులను, తన కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ను కూడా కలిపి ఒక రకంగా ఆర్థిక దార్శనికతను ఈ ఎకనామిక్ సర్వేలో ఉంటుంది. ఒక ఎకనామిక్ విజన్ ఉంటుంది. సో ఎకనామిక్ విజను, ఎకనామిక్ సిచ్యువేషను, ఎకనామిక్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా ఎకనామిక్ సర్వేలో ఉంటుంది. ఇది డయాగ్నోసిస్. బడ్జెట్ అనేది ఒక ప్రిస్క్రిప్షన్. అంటే ఉదాహరణకు మనం ఏదైనా అనారోగ్యంతో వెళితే మనకు కొన్ని వైద్య పరీక్షలు చేస్తారు. ఈ వైద్య పరీక్షల ఎక్స్రే డాక్యుమెంటు, బ్లడ్ టెస్ట్లు, మన సిటీ స్కాను, ఈసీజీ ఇట్లాంటి ఏమున్నా అవి తీసుకొని మనం డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ అవన్నీ చూసి బాబు నీకు ఈ అనారోగ్యం ఉందయ్యా, ఇంకో ఈ మందులు వాడు అని ప్రిస్క్రైబ్ చేస్తాడు. డాక్టర్ మందులు ప్రిస్క్రైబ్ చేస్తాడు, కానీ ఆ మందులు ప్రిస్క్రైబ్ చేస్తానికి రోగ నిర్ధారణ చేయాలి. రోగ నిర్ధారణ ఎక్కడ చేస్తుందంటే ఆ వైద్య పరీక్షల్లో రోగ నిర్ధారణ ఉంటుంది. నీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయ్యా, నీకు అందువల్ల షుగర్ ప్రాబ్లం ఉంది, సో నువ్వు ఇంకో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకో ఈ గ్లైకోమాట్ అనే మెడిసిన్ వాడాలి అని చెప్తాడు. సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనేది వైద్య పరీక్షలో తేలితేనే దానికి తగ్గట్టుగా మందులు జాగ్రత్తలు వైద్యుడు చెప్తాడు. సో బ్లడ్ టెస్ట్లో మన గ్లూకోజ్ పెరిగిందని తేలలేదనుకోండి మనకు మందులు రాయడం. సో అందువల్ల ఎకనామిక్ సర్వేను బడ్జెట్ను కలిపి చూడాలి. ఎకనామిక్ సర్వే నేపథ్యంలో బడ్జెట్ చూడాలి. అందువల్ల బడ్జెట్ను చూసేటప్పుడు మనకి ఈ మూడు కీలకమైన డాక్యుమెంట్స్, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్, బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఆర్ బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్, మూడు ఎకనామిక్ సర్వే. అయితే ఈ మూడింటిని ఆధారంగానే మనం విశ్లేషిస్తామా? ఈ మూడు అధికారిక డాక్యుమెంట్లు,
కానీ అధికారిక డాక్యుమెంట్లు ప్రభుత్వ అనుకూల ఆర్థిక గణాంకాలే ఇస్తుంది. అయితే అదే సమయంలో కొన్ని గణాంకాలు వాస్తవంగా చెప్పక తప్పదు, ప్రభుత్వానికి కూడా చెప్పక తప్పదు. అయితే వాటిని జాగ్రత్తగా వాటికి మసిబూసి మారేడుకాయ చేసి వాటిని నీట్గా షుగర్ కోటింగ్ ఇచ్చి పాలిష్ చేసి పెడతారు. సో మనం ఆ పాలిష్ తీసేసి షుగర్ కోటింగ్ తీసేసి ఆ మసిని తీసేసి దాన్ని మనం బిట్వీన్ ద లైన్స్ వాటిని చదువుకోవాలి. ఈ తెలివి మనకు ఉండాలి. దానితో పాటు ప్రభుత్వానికి మాత్రమే సంబంధము లేని ఇతర అనేక రకమైన ఆర్థిక అంచనాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, CMI అనే ఒక సాధికారిక సంస్థ, ఇది ప్రభుత్వ సంస్థ కాదు. వీళ్ళు కొంత డేటా ఎప్పటికప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ట్రాక్ చేస్తూ డేటా ఇస్తారు. అలాగే నేషనల్ శాంపుల్ సర్వే, ఇది భారత ప్రభుత్వమే నిర్వహిస్తుంది. నేషనల్ శాంపుల్ సర్వే అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో వాళ్ళు సిచ్యువేషనల్ అసెస్మెంట్ సర్వే అని చేస్తారు, పీరియాడిక్ లేబర్ సర్వేలు అని జరుగుతాయి, కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వేలు అని జరుగుతాయి. వీటి డేటా కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇవి కాకుండా దేశంలోనూ ప్రపంచంలోనూ ఉన్న ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను గమనిస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని, స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపైన రిపోర్టు, ఇలాంటి రిపోర్ట్లు ఇస్తుంటాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అంటే ప్రభుత్వ ఖర్చుల్ని ఆడిట్ చేసి ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టిందని పర్ఫార్మెన్స్ ఆడిట్ రిపోర్ట్ కూడా ఉంటుంది, పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అంటారు. సో ఆ కాగ్ నివేదికలు అంతకు ముందు సంవత్సరాలే ఉంటాయి మనకు. కాగ్ నివేదికలు కానీ పెద్ద సాధికారికమైన పరిశోధనా సంస్థలు ఉంటాయి, నేషనల్ కమిషన్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, NCAR లాంటి సంస్థలు. సో ఇలాంటి అనేక ఇతర పరిశోధనా సంస్థలు, అర్థశాస్త్రవేత్తలు, ఆర్థిక అధ్యయనాలు, వీటన్నిటినీ కూడా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు బడ్జెట్ అయిపోయిన వెంటనే ఎలా విశ్లేషిస్తారు, నన్ను చాలామంది అడుగుతారు, సార్ మీరు ఒక 10-15 ఏళ్ళుగా టీవీలో బడ్జెట్ స్పీచ్, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ అయిన వెంటనే మీరు మాట్లాడుతున్నారు, మీకు ఎలా తెలుస్తుంది అంటే బడ్జెట్ ప్రసంగంలో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాంతో పాటు ఇప్పుడు RBI రిపోర్ట్ ఆల్రెడీ నేను చదివి ఉన్నాను, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ చదివి ఉన్నాను, CMI రిపోర్ట్లు రెగ్యులర్గా చదువుతుంటాను, IMF రిపోర్ట్ చదివాను. ఇవి కాక రేటింగ్ ఏజెన్సీ ఉంటాయి. ఇప్పుడు స్టాండర్డ్ అండ్ పూర్స్, S&P అని, ICRA అని, సో పిచ్ అని, ఇలాంటివి రేటింగ్ ఏజెన్సీస్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని ఆర్థిక సంస్థలు, ఇప్పుడు బ్లూంబర్గ్ లాంటివి, వీళ్ళు తమ విశ్లేషణ ఇస్తుంటారు. సో బిజినెస్ పేపర్స్ ఉంటాయి, ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ టుడే, మింట్, ఇలా చాలా సాధికారికమైన పత్రికలు ఉంటాయి. సో వీటన్నిటి అంచనాలు, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లాంటి పరిశోధనా పత్రికలు ఉంటాయి, అందులో ఈ ఆర్థిక పరిశోధనలు కూడా వస్తుంటాయి. వీటన్నిటిని క్రోడీకరించుకొని, అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, వీటి వెలుగులో ప్రత్యామ్నాయమైన ఆర్థిక లిటరేచర్, ఆల్టర్నేట్ ఎకనామిక్ లిటరేచర్ను కూడా చదివి, వీటి వెలుగులో ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ను, బడ్జెట్ బ్రీఫ్ను ఎకనామిక్ సర్వేతో కంబైన్ చేసి ఒక బడ్జెట్ పైన స్థూలంగా మనం అంచనాకు రావాలి. అంటే బడ్జెట్ పై అంచనాకు రావాల్సిన కీలకమైన ప్రభుత్వ డాక్యుమెంట్లు, బడ్జెట్ బ్రీఫ్, ఎకనామిక్ సర్వే, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్తో పాటు ఇతర ప్రభుత్వేతర డాక్యుమెంట్లను కూడా మనము విశ్లేషణకు ఉపయోగించుకోవాలి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయ రకాలు ఏంటి? ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాల్లో ప్రధానమైనది మీకు అంటే 2 రకాల పన్నులు ఉంటాయి. ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అని ఉంటాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నులేతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంటే మళ్ళీ అందులో 2 రకాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అంటే, ఒక పన్ను మీ మీద వేస్తే మీరే కడితే అది ప్రత్యక్ష పన్ను, మీరు ఇంకొకరి మీదికి పంపించి వాళ్ళ ద్వారా వసూలు చేసి కడితే అది పరోక్ష పన్ను. సో ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, అది నా పైన వేస్తే నేనే కట్టాలి, నేను ఇంకొకరి మీద దాన్ని పంపించలేను. అందువల్ల ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్. అలాగే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. అంటే మన వ్యక్తులు కడితే దాన్ని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, కంపెనీలు కడితే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. సో ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు.
అంటే ఉదాహరణకు ఒక సూపర్ మార్కెట్ ఉన్నాడు. ఆ సూపర్ మార్కెట్లో నువ్వు సబ్బులు కొంటావు. సబ్బుల మీద ట్యాక్స్ ఉంటుంది. దాన్నే మనం ఇప్పుడైతే అన్ని ట్యాక్సెస్ కలిపి ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఒక ట్యాక్స్ అన్నారు, జిఎస్టీ అని, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని. ఒకప్పుడైతే చాలా ట్యాక్స్లు ఉండేది, ఇప్పుడు అవన్నీ కలిపారు. ఈ జిఎస్టీ ఉంటుంది. ఈ జిఎస్టీ ఏం చేస్తాడు, షాప్ కీపరు కన్జ్యూమర్ దగ్గర వసూలు చేసి ప్రభుత్వానికి కడతాడు. అంటే జిఎస్టీ షాప్ కీపర్ మీద పడ్డా కూడా షాప్ కీపర్ ప్రత్యక్షంగా తాను కట్టకుండా పరోక్షంగా కడతాడు. అంటే తన వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. అందుకే దాన్ని పరోక్ష పన్నులు అన్నారు. దాదాపు అన్ని రకాల వస్తువులు సేవలు ఇవాళ జిఎస్టీ కిందకి వచ్చాయి. మినహాయింపు ఏంటంటే పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాలు ఇలాంటివి మినహాయించారు, ఇంకా జిఎస్టీలో రాలేదు. సో ఈ జిఎస్టీ బడ్జెట్లో ఉండదు. ఒకప్పుడు అన్ని రకాల పన్నులు బడ్జెట్లోనే ఉండేవి, ఇప్పుడు అన్ని రకాల పన్నులు బడ్జెట్లో ఉండవు. ఒకప్పుడు బడ్జెట్ అంటే పన్నుల పన్నుల మోతా అని పత్రికలు వచ్చేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎందుకంటే జిఎస్టీ అనేది బడ్జెట్ ప్రక్రియలో భాగం కాకుండా కేంద్ర రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్టీ మండలి నిర్ణయిస్తుంది, జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. అందువల్ల మనకి ఇందులో కనబడవు. సో ఈ జిఎస్టీలో ఉన్న వాటిని పరోక్ష పన్నులు అంటారు. అంటే నార్మల్గా అయితే ఆదాయ వర్గాలు చెల్లించేది ప్రత్యక్ష పన్నులు. నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం ఉంది కనుక నువ్వు కడతావు. పరోక్ష పన్నులేమో ఆదాయం ఉన్నా లేకపోయినా చెల్లించారు. కూలీవాడు సబ్బుకున్నా జిఎస్టీ ఉంటుంది. ఒక 15,000 ఆదాయం ఉండేటువంటి ఒక సాధారణ ఒక కెమెరామెన్ వెళ్ళి హోటల్లో తిన్నా దానిపైన జిఎస్టీ ఉంటుంది. సో డబ్బు ఉన్నోడికైనా డబ్బు లేనోనికైనా జిఎస్టీ ఒకటే ఉంటుంది. పరోక్ష పన్నులు సామాన్యుడిపైన ప్రభావం పడతాయి. అందువల్ల ఆర్థిక నీతి ఏంటంటే పరోక్ష పన్నులు తగ్గించి ప్రత్యక్ష పన్నులు పెంచాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మన ప్రభుత్వాల ఆర్థిక విధానాలు కాలానుగుణంగా పరోక్ష పన్నులు పెరిగాయి, ప్రత్యక్ష పన్నులు తగ్గాయి. న్యాయంగా అయితే ప్రత్యక్ష పన్నులు ఎక్కువ ఉండాలి, పరోక్ష పన్నులు తక్కువ ఉండాలి. కానీ ఆర్థిక సరళీకరణ వచ్చిన తర్వాత గత 30 ఏళ్ళుగా ప్రతి బడ్జెట్లో కూడా చూస్తే ప్రత్యక్ష పన్నులు రోజు రోజుకు తగ్గించుకుంటూ వచ్చారు, పరోక్ష పన్నులు పెంచుకుంటూ వచ్చారు. అందువల్ల పరోక్ష పన్నులు ఇవాళ ప్రధానమైన సోర్స్ ఆఫ్ రెవెన్యూగా మారింది. సో ఇవి పన్నులు అంటారు. ఇవి కాకుండా సెస్సులు సర్చార్జులు అని ఉంటాయి. అంటే ఒక పన్నుల పైన సెస్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, దానిపైన ప్రైమరీ ఎడ్యుకేషన్ సెస్, సెకండరీ ఎడ్యుకేషన్ సెస్, స్వచ్ఛ భారత్ అభియాన్ సెస్, ఇలాంటి సెస్సులన్నీ ఉంటాయి. ఈ సెస్సులు ఎందుకు విధిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు కూడా పంచాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగపరమైన కంపల్షన్. ఎందుకంటే కేంద్రానికి వేరే టెరిటరీ ఉండదు, రాష్ట్రాలన్నీ కలిపితేనే కేంద్రం. ఇప్పుడు ఉదాహరణకు 41% ఫైనాన్స్ కమిషన్ తాజా నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన మొత్తం ఆదాయంలో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో 41% రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. దానికి ఫైనాన్స్ కమిషన్ ఒక ఫార్ములా పెడుతుంది, ఆ ఫార్ములా ప్రకారం పంచాలి. మిగతా డబ్బులే తాను ఖర్చు పెట్టుకోవాలి. ఈ సెస్సులు సర్చార్జీలో రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ సెస్సులు సర్చార్జీలు విధించుకుంటూ తన ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం పెట్రోల్ పైన ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ సెస్ అని ఒక 100 రకాల సెస్సులు ఉన్నాయి. నిజంగా ఈ సెస్సులు ఎందుకు పెట్టారంటే ఆ రంగం అభివృద్ధికి, కానీ ఆచరణలో ఆ రంగం అభివృద్ధి కాదు. ఇప్పుడు ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ సెస్ పైన ఇప్పటిదాకా వసూలు చేసిన దాంట్లో 10% కూడా ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఖర్చు పెట్టలేదు. రోడ్ సేఫ్టీ సెస్ను రోడ్ సేఫ్టీ ఖర్చు పెట్టరు. కానీ ఈ పేరిట కేంద్రం వసూలు చేసుకుని రాష్ట్రాలకు పంచకుండా తాను మాత్రమే అనుభవిస్తుంది సెస్సులు సర్చార్జీలు. ఇక ఇంకొక సోర్స్ ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే పన్నులేతర ఆదాయం. పన్నులేతర ఆదాయం ఎట్లా వస్తుంది? ఉదాహరణకు స్పెక్ట్రమ్ ఆక్షన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు టెలికాం కంపెనీలు స్పెక్ట్రమ్ కొని సేవలు అందిస్తుంటారు, 5G కానీ ఏదైనా స్పెక్ట్రమ్ అమ్మకం ద్వారా వస్తాయి. అలాగే మైన్స్ ఆక్షన్ చేస్తారు, ఖనిజ నిక్షేపాలని, వాటి వల్ల వస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటాలు అమ్ముకుంటారు. ఇప్పుడు సో ఈ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల ద్వారా
తర్వాత భూముల అమ్మకాల ద్వారా ఇలా ఆస్తులు అమ్మకాలు చేసి పన్నులేతర మార్గాల ద్వారా కూడా ప్రభుత్వం ఆదాయాన్ని సమీకరించుకుంటూ ఉంటుంది. ఇక ఇది కాక అప్పులు కూడా చేస్తుంటుంది. సో అప్పులు కూడా తన రెవెన్యూలో కలుస్తుంది, ఎందుకంటే అది కూడా ఖర్చు పెడుతుంది. సో రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఇవన్నీ కలిపితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు అవుతాయి. సార్, ప్రభుత్వం చేసే ఖర్చుల్లో రకాలేంటి అనే విషయం గురించి. అంటే ఇప్పుడు ఖర్చుల్లో ఒకప్పుడు 2 రకాల కేటగరీస్ ఉండే, ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ అని, క్యాపిటల్ అండ్ రెవెన్యూ అని. ఇప్పుడు ప్లాన్ నాన్ ప్లాన్ వాడడం లేదు. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ని వాడతారు. అంటే ఖర్చులు కూడా ఇప్పుడు మనం కుటుంబంలో కూడా ఖర్చు పెట్టుకుంటాం. అనేక రకాల ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు హోటల్కి వెళ్ళి, రెస్టారెంట్కి వెళ్ళి తినేస్తాం, ఖర్చు. ఒక తీర్థయాత్రకి వెళ్ళి వస్తాం, ఒక విహారయాత్రకి వెళ్ళి వస్తాం, ఖర్చు. వెళ్ళి ఒక ఢిల్లీ, బాంబే తిరిగి వస్తాం, అది కూడా ఖర్చు. పిల్లల చదువు పైన ఖర్చు పెడతాం, అది కూడా ఖర్చు. లేదు ఒక పొలం కొంటాం, అది కూడా ఖర్చే. ఒక కారు కొంటాం, ఎంజాయ్ చేస్తాం, ఖర్చు. లేదు ఒక కారు కొని ఊబర్కు ఒక డ్రైవర్ని పెట్టి ఊబర్కు తిప్పుతాం, ఖర్చే. సో ఈ అన్ని ఖర్చులు ఖర్చే, కానీ అన్నీ ఒకే రకం కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక కారు కొనుక్కొని నీవే నడుపుకున్నావు అనుకోండి, నీకు రోజు మంత్లీ పెట్రోల్ ఖర్చు ఉంటుంది, కారు డిప్రిసియేషన్ అవుతుంది, కారుకు మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అదంతా నీకు ఖర్చు అవుతుంది. అదే నువ్వు కారు కొని ఒక డ్రైవర్ని పెట్టి ఉబర్కి ఇచ్చావు అనుకోండి, నీకేం ఖర్చు కాదు, పైగా ఆదాయం వస్తుంది, నీకు రెవెన్యూ వస్తుంది. అంటే కొన్ని రకాల ఖర్చు ఖర్చుగానే ఉంటుంది, కొన్ని రకాల ఖర్చు ఆదాయాన్ని ఇచ్చే ఖర్చు ఉంటుంది. నువ్వు ఒక పొలం కొన్నావు, దానిపైన నీకు పంట ఆదాయం వస్తుంది. నువ్వు ఒక ఇల్లు కట్టావు, రెంట్కి ఇచ్చావు, దాని మీద ఆదాయం వస్తుంది. లేదు నువ్వు ఏదైనా ఒక బిజినెస్ ఖర్చు పెట్టి ఒక ఉదాహరణకు ఒక సాధారణ గృహిణి ఉంటారు, ఒక పెద్ద మిక్సీ కొని దాంట్లో పప్పు రుబ్బి, ఇడ్లీ పిండి ఇవన్నీ రుబ్బి అమ్ముతూ ఉంటుంది. అంటే ఈ ఖర్చు ఒక పెద్ద మిక్సీ కొన్నారు, కానీ దాని ద్వారా ఆదాయం వస్తుంది. అందువల్ల ఆ ఖర్చులు కూడా ఆదాయాన్ని వచ్చే ఖర్చు ఉంటుంది, ఆదాయం రాని ఖర్చు ఉంటుంది. ఆదాయం వచ్చే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, మూలధన వ్యయము అంటారు. సో ఆదాయము రాని రోజువారీ ఖర్చులు, సాధారణ మెయింటెనెన్స్ ఖర్చులు, వీటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన ఖర్చు, ఎందుకంటే దానిపైన మళ్ళీ ఆదాయం వస్తుంది. అంటే ఇన్కమ్ జనరేటింగ్ ఎక్స్పెండిచర్ ఇస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అందువల్ల ఏ బడ్జెట్ మీద విశ్లేషణ చేయాలనుకున్నా ముందు చూసేది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అని చూస్తారు. సో అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఖర్చు, అదనంగా ఆస్తుల్ని సృష్టించే ఖర్చు, అంటే అదనంగా ఆస్తుల్ని క్రియేట్ చేసే ఖర్చు అది. సో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమో రెగ్యులర్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఉదాహరణకు నీవు రొటీన్గా నడవడానికి చేసేటువంటి యాక్టివిటీస్కి అయ్యే ఖర్చు, ఇప్పుడు జీతభత్యాల మీద ఖర్చు ఉంటుంది, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. వడ్డీలు కట్టాలి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. సో అందువల్ల బడ్జెట్ను విశ్లేషించేటప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూడాలి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా డెవలప్మెంట్కు దారితీస్తుంది, అభివృద్ధికి దోహదం చేస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్తో పోలిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యకరమైన బడ్జెట్గా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు వడ్డీలు కట్టుకుంటూ పోయినావు అనుకోండి, అది ఆరోగ్యకరమైన ఖర్చు కాదు. సో కనీసం జీతభత్యాలన్నా ప్రజలకు ఇంత చేతుల్లో డబ్బులు వస్తాయి, కానీ నువ్వు వడ్డీలు కట్టినావు అనుకోండి, అది దానివల్ల ఆ ఖర్చు వల్ల ప్రభుత్వానికి మెరుగైన ఆర్థిక పరిస్థితి రాదు, ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరగవు. అందువల్ల ఏ ప్రభుత్వమైనా తన రెవెన్యూ ఎక్స్పెండిచర్ని నియంత్రించుకుంటూ, రెవెన్యూ వ్యయాన్ని నియంత్రించుకుంటూ, మూలధన వ్యయాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకుంటే అది ఆరోగ్యకరమైన బడ్జెట్గా భావిస్తారు. లోటు బడ్జెట్ అంటాం కదా సార్, ఆదాయానికి మించి ఖర్చు చేయడం అనేది దాన్ని అంటే ఇప్పుడు ఇది ప్రతి వ్యక్తి జీవితంలోనూ, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కామన్గా ఉండే క్వశ్చన్. ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. 2 పేరెంట్స్ ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. మొదటి బిడ్డ, 2 పిల్లలు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. 2కి ఐఐటీలో సీట్ వచ్చింది, మంచి ఒక ఐఐటీలో సీట్ లేదా ఐఐఎంలో సీట్ వచ్చింది, 20 లక్షలు ఖర్చు అవుతాయి. ఐఐఎంలో చదవాలంటే ఒక 20 lakhs ఖర్చు అవుతాయి. 2కి వచ్చింది. మొదటి పేరెంట్స్ ఏమన్నారంటే, నాన్న మనకు అంత ఆదాయం లేదు, నిన్ను ఐఏఎంలో చేర్పించాలంటే 20 లక్షలు ఖర్చు అవుతుంది, నేనంత కట్టలేను తల్లి,
నువ్వు నార్మల్ ఏదైనా బీకామ్ ఎంకామ్ చేసుకో, లేదా నార్మల్ కాలేజీలో ఎంబీఏ చేయి, నేను ఐఏఎంలో ఖర్చు పెట్టలేను అని ఒక సాధారణ ఎంబీఏ కాలేజీలో చేర్పిస్తారు. రెండో పేరెంట్స్ ఏమంటారంటే, అట్లా కాదు నాన్న, అప్పైనా చేస్తాం, కావాలంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం, లేదా మనకున్న ఇల్లు తాకట్టు పెడదాం, సో అప్పు చేసైనా ఆస్తులు కావాలంటే మనకు చిన్న ప్లాట్ ఉంది అమ్మేద్దాం, ఓ పొలం ఉంది అమ్మేద్దాం, సో చేసైనా నేను ఐఏఎంలో చదువు, నీకు ఐఏఎంలో చదివితే బాగుపడతావు అంటారు. సో ఇప్పుడు ఫిజికల్గా చూస్తే మొదటి వాడు రెస్పాన్సిబుల్, అంటే తన ఆదాయానికి లోపే ఖర్చు పెట్టాడు, ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టలే, అందువల్ల వెరీ రెస్పాన్సిబుల్, ఫైనాన్షియల్లీ వెరీ రెస్పాన్సిబుల్. రెండో వాడు ఫైనాన్షియల్గా రెస్పాన్సిబుల్ లేదు అని అర్థమవుతుంది. కానీ సామాజికంగా చూసినప్పుడు కానీ బిడ్డ భవిష్యత్తు దృష్టిలో చూస్తే రెండవ పేరెంట్సే గొప్పవాళ్ళు. ఎందుకంటే ఈ సాధారణ కాలేజీలో ఎంబీఏ చేసిన వ్యక్తికి క్యాంపస్ ప్లేస్మెంట్ రాదు, మెరుగైన ఉద్యోగం రాదు, జీతం సరిగా ఉండదు, జీవితం అంతా తక్కువ ఆదాయంతో బతకాలి. సో ఈ అప్పు చేస్తూ ఆస్తి అమ్మో, ఆస్తి తాకట్టు పెట్టో చదివించినటువంటి వ్యక్తి రేపు ఐఏఎంలో సీట్ వస్తే క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఉద్యోగం వస్తుంది, నీకు ఒక నెలకు ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ప్యాకేజ్ ఉంటుంది. ఈ అప్పు తానే కట్టుకుంటాడు, జీవితం అంతా కూడా మెరుగైన పరిస్థితులు ఉంటారు. అంటే మరి ఇప్పుడు అప్పు చేయడం తప్ప రైటా మీరు చెప్పండి. సో ఈ కేసులో ఈ రెండిట్లో చూస్తే అప్పు చేయడం రైటు, అప్పు చేయడం ద్వారానే ఆ కుటుంబం అభివృద్ధి చెందింది, అప్పు చేయడం ద్వారానే బిడ్డ భవిష్యత్తు నిర్ణయించబడింది. అందువల్ల ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం వల్లనే జరిగింది ఇది. ఆదాయానికి లోబడే ఖర్చు చేస్తే మొదటి బిడ్డలాగా సాధారణ ఉద్యోగం చేయాలి, ఆదాయాన్ని మించి ఖర్చు చేశారు కనుక రెండవ కుటుంబం లాభపడింది. అంటే ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తే నష్టమేమీ లేదు. అయితే నీ ఆదాయము లేకున్నా కూడా నేను అమెరికా, యూరోప్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టేస్తాను, అది కరెక్టా? ఆదాయాన్ని మించిన ఖర్చు అంటే ఆదాయాన్ని మించి ఖర్చు చేయొచ్చా అనే క్వశ్చన్కు ఎలాంటి ఖర్చు అన్నది లెక్క. ఆదాయాన్ని మించి ఆర్థిక పరిస్థితుల్లో ఒకవేళ ప్రభుత్వం ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసింది, ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది, ప్రజల చేతుల్లో డబ్బు పెట్టింది, ఎకానమీకి బూస్టప్ వచ్చింది, అప్పుడు ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం వల్ల లాభం. కానీ ఆదాయాన్ని మించి ఖర్చు ఎందుకు చేసిందంటే బడా కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇవ్వటానికి చేసింది అనుకోండి, అది తప్పు. అందువల్ల ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలో అనివార్యం, లేకపోతే ఏ కంట్రీ, ఏ స్టేట్ డెవలప్ కాదు. సో డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ రావటానికి డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది సర్వసహజంగా దేశంలో జరుగుతున్నదే, ప్రపంచంలో జరుగుతున్నది. అయితే ఆదాయాన్ని మించి ఖర్చు చేసేటప్పుడు ఆ ఖర్చు ప్రజల ఆదాయాలు పెంచే రీతిలో, ప్రజలకు ఆర్థిక శక్తినిచ్చే రీతిలో, దేశ ఆర్థిక వృద్ధి రేటును పెంచే రీతిలో ఉండాలి. ఎందుకంటే ఆర్థిక వృద్ధి పెరిగితే ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది కనుక ఈ ఆదాయాన్ని మించిన ఖర్చు చేసినా కూడా ఇబ్బంది ఉండదు. ఇక అది కూడా ఎప్పుడు చేయాలి? తనకు తెచ్చుకోగలిగిన ఆదాయాన్ని ప్రభుత్వం తెచ్చుకున్నాక సరిపోనప్పుడు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు సూపర్ రిచ్కు కన్సెషన్లు ఇస్తూ నీవు ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తే అన్యాయం. సో ఆ సూపర్ రిచ్ పైన పన్నులు వేసి బడా కార్పొరేట్ సంస్థల లాభాలకు కళ్ళెం వేసి ప్రభుత్వము ఆదాయాన్ని సంపాదించుకొని ఇంకా ప్రజల కొరకు ఖర్చు పెట్టాలనుకుంటే ఖర్చు చేస్తూ ఉపయోగం. కానీ తెచ్చుకోవాల్సిన ఆదాయం తెచ్చుకోకుండా ఖర్చు పెంచుకున్నారనుకోండి, అది సరైనది కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఉంటాడు, అతను అప్పు చేసే ముందు ఏం చేస్తాడు? ఒక తల్లిదండ్రులు, బాధ్యత కలిగిన తల్లిదండ్రులు, నాన్న నీకు ఐఏఎంలో చేరు, నేను కావాలంటే పార్ట్ టైం కూడా పనిచేస్తా, అమ్మ కూడా ఏదైనా ఒక ఉద్యోగం చూసుకుంటుంది, నేను 8 గంటలు ఆఫీస్ అయ్యాక మళ్ళీ ఇంకో ప్రైవేట్ ఆఫీస్కి వెళ్ళి ఇంకో 5-6 గంటలు పనిచేస్తా, ఒక 2 ఏళ్ళే కదా నాన్న కష్టపడేది, లేదు నువ్వు కూడా ఎక్కడైనా టెంపరీ జాబ్ చూసుకో అని ఒకదాకా ఆ బిడ్డ ఉద్యోగం చేసుకుంటాడు, తండ్రి అదనంగా 4 గంటలు ఎక్కువ పనిచేస్తాడు, తల్లి కూడా ఇంట్లో ఏదైనా చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటూ సంపాదిస్తుంది. అది సరిపోయినంత ఇవన్నీ చేశాక కూడా
ఇంకా సరిపోకపోతే అప్పు చేస్తారు. కానీ నేను రెస్ట్ చేసుకుంటా ప్రశాంతంగా, నేను ఇంట్లో వంట అప్పు చేస్తాను అనుకో, అది బాధ్యత అవుతుందా? అందువల్ల ప్రభుత్వం కూడా ఎవరి నుంచి అయితే ఆదాయాన్ని సేకరించగలుగుతుందో, ఏ డబ్బున్న వర్గాల నుంచి, సూపర్ రిచ్ నుంచి ఆదాయాన్ని సేకరించిన తర్వాత అనవసరపు ఖర్చులు తగ్గించుకొని, అనవసరంగా బడా కార్పొరేట్లకు, పెద్ద పెద్ద సంపన్న వర్గాలకు రాయితీలు తగ్గించి, అప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడం ద్వారా ప్రజల ఆదాయాన్ని పెంచాలి గనక ఖర్చు పెట్టడం మంచిది. అందువల్ల అనవసరపు ఖర్చులు తగ్గించి అవసరమైన అవకాశమున్న మేరకు ఆదాయాన్ని పెంచుకున్న తర్వాత ఇంకా ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక వృద్ధికి దోహదము చేసి ప్రజల ఆదాయాలు పెంచితే దానివల్ల ప్రభుత్వానికి నష్టమేమీ లేదు, ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఖర్చు ప్రజలకు ఆదాయాలు పెంచే ఖర్చు ఉండాలి, ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిచ్చే ఖర్చు ఉండాలి, ఆర్థిక వృద్ధికి దోహదము చేసే ఖర్చు ఉండాలి, అనవసర ఖర్చులు, అనుత్పాదక ఖర్చులు తగ్గించుకొని ఖర్చు ఉండాలి, ఆదాయము తెచ్చుకొని ప్రజలపైన భారం లేకుండా తెచ్చుకోగలిగిన ఆదాయం అంతా తెచ్చుకున్న తర్వాత ఈ లోటు బడ్జెట్ ఉంటే తప్పలేదు.